హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. మనకి చిన్న హార్వెస్ట్ అవుతుంది, చేసేద్దాం రండి. ఇది మందార మొక్క చూడండి. మన మందార మొక్కకైతే ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో, ఇలాగా వచ్చిన ఫ్లవర్స్ని కట్ చేసుకొని ప్రూనింగ్ అయితే చేసుకుంటే మళ్ళీ మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది గోంగూర అండి. గోంగూరని ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాము. గోంగూర మొత్తం కూడా ఎల్లో కలర్గా వచ్చేసింది. నేను ఎప్సమ్ సాల్ట్ని స్ప్రే చేశాను. స్ప్రే చేసినా సరే గ్రీన్ కలర్లోకి రాలేదు, ఎల్లో కలర్ లాగా ఉండిపోయింది. మరి ఏడ్ చేసానా తప్పు అనేది తెలియటం లేదు. మీకైతే తెలిస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గోంగూర అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. చిన్న చిన్న టబ్బులలో చూసారు కదా, నేను గోంగూర అయితే రెండు విత్తనాలు వేసాను. ఆ చివరోటి ఈ చివరోటి, అంటే ఒక్కొక్క కన్నంలో 2 విత్తనాలు వేసాను అనమాట. ఇప్పుడైతే వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. వంకాయ చెట్లు అన్నీ కూడా మనకి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మొదలకైతే కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పూత అనేది వచ్చి మళ్ళీ కాయలు అయితే కాయడం అయితే స్టార్ట్ అయ్యింది. చూసారా ఎన్ని వంకాయలు అయితే కాయడం అయితే జరుగుతుందో. ఇలాగా మీరు కూడా మంచిగా మిద్దె తోటని ఏర్పాటు చేసుకొని మీ ఇంట్లోనే మంచిగా హార్వెస్ట్ చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వంకాయలు అయితే మనమైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇందులో ఒక పుప్పు వంకాయ కూడా వచ్చేసిందండి, అదైతే లాస్ట్లో మీకు చూపిస్తాను. అన్నీ బాగున్నాయి కానీ ఒక వంకాయకి మాత్రం పుప్పు అయితే వచ్చేసింది, ఎందువల్ల అనేది తెలియలేదు. ఇప్పుడైతే బెండకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చిన్న మొక్కలే బెండకాయల మొక్కలు, కానీ అప్పుడే పూత కాత అన్నీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 10 బెండకాయల వరకు కూడా మనకి దొరికాయి. ఈ చిన్న చెట్టుకి 2 దొరికాయి. ఇంకొంచెం పెద్ద ట్రబ్బు వేసాను. పెద్ద ట్రబ్బులో అయితే ఒక 5 బెండకాయలు అయితే దొరికాయి అనమాట. అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆ పక్కన చుక్కకూర అనేది ఉంది, ఒక 2 రోజుల్లో అయితే హార్వెస్ట్ చేసుకోవాలి. ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే గోంగూర, కొంచెం బెండకాయలు, ఒక 4 వంకాయలు అయితే దొరికాయి. అందులో ఒకటి పుచ్చిపోయింది అనమాట. ఇది ఇవాళ హార్వెస్ట్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.